5000 సంవత్సరముల పురాతనమైన గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామివారి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ ఆలయము చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం గ్రామంలో ఉంది. ఈ దేవాలయము 1వ శతాబ్దం కాలం నాటిదని చరిత్రకారులు చెప్తున్నారు. 1911లో గోపీనాథరావు అనే శాస్త్రవేత్త ఈ శివలింగం యొక్క ఉనికిని ప్రపంచానికి చాటడం జరిగింది. ఈ శివలింగము 5000 సంవత్సరాల క్రితము ప్రతిష్ఠించబడింది. ఈ గుడిమల్లం శివాలయంలో శివుడు పరశురామేశ్వరుడిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇక్కడ శివలింగానికి చాలా విశిష్టత ఉంది. ఈ ఆలయంలో గర్భాలయము, అంతరాలయము ముఖమండపాల కంటే లోతుగా ఉంటుంది. ఇక్కడ గర్భగృహంలో ప్రతిష్ఠింపబడిన శివలింగము లింగ రూపంలో కాకుండా శివుడు మానవ రూపంలో మహావీరుడైన వేటగాని వలె ఉంటాడు. ఈ లింగము ముదురు కాఫీ రంగులో ఉన్న రాతితో చేయబడిన మనుషలింగము. సుమారు 5 అడుగుల పొడుగు, 1 అడుగు వెడల్పు కలిగి ఉంటుంది. ఈ శివలింగం పైన ముందువైపు ఉబ్బెత్తుగాను లింగము నుండి బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు ఆపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన రూపంలో ఉన్నాడు. స్వామి 2 చేతులతో ఉండటం జరిగింది. కుడి చేతితో ఒక గొర్రెపోతు యొక్క కాళ్ళు పట్టుకోగా ఎడమ చేతిలో చిన్న గిన్నెను పట్టుకొని ఉన్నాడు. ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని ఉన్నాడు. స్వామివారి జటాలన్నీ పైన ముడివేసినట్లు తలకట్టుతో చెవులకు అనేక రింగులు ఇంకా అనేక ఆభరణాలు ధరించి నడుము చుట్టూ చుట్టి కిందికి వేలాడుతున్నట్లుగా ఉన్న అర్ధోరకముతో ధరించి ఉన్నాడు. ఆ వస్త్రము మధ్యలో వేలాడుతున్న మడతలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వస్త్రము చాలా సున్నితమైనది అన్నట్లుగా ఉండి స్వామివారి శరీర భాగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ స్వామివారికి యజ్ఞోపవేతం లేకపోవటము ఒక విశేషము. ఈ శివలింగము చాలా ప్రాచీనమైన లింగంగా గుర్తింపబడింది. పూర్వకాలం నాటి శైవారాధనకు ఈ శివలింగము ఒక ఉదాహరణగా కూడా చెప్పబడింది. ఆలయంలో దొరికిన శాసనాలలో ఈ ఆలయాన్ని పరమేశ్వరాలయంగా పేర్కొన్నారు. ఈ లింగం చుట్టూ జరిపిన త్రవ్వకాలలో క్రీస్తు శకము 2వ శతాబ్దానికి చెందిన గుడి అవశేషాలు బయటపడ్డాయి. చోళులు, పల్లవ, గంగ పల్లవ రాయల కాలంలో నిత్యము ధూపదీప నైవేద్యాలతో కలకల్లాడిన ఈ ఆలయాన్ని 1954లో ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.